చాలా మందికి క్యాన్వాస్ పేపర్‌ని ఎలా యూజ్ చేయాలో తెలీదు. కొందరు మధ్యలో నుంచి కట్ చేస్తూ ఉంటారు డిజైన్ కోసం. అలాగే ఎగుడు, దిగుడు ఒక లెక్క అనేది పాటించకుండా ఇష్టం వచ్చినట్టు కట్ చేసి చాలా క్యాన్వాస్ పేపర్‌ని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ వీడియోలో ఒక లెక్క మీద క్యాన్వాస్ పేపర్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తున్నాను. ఇది ఒక మీటర్ క్యాన్వాస్ పేపర్. దీన్ని ఒక చివరి నుంచి ఒక బ్లౌజ్ డిజైనింగ్ కోసం ఆల్రెడీ నేను యూజ్ చేసిన పార్ట్ ఇది. చూడండి, మనం బ్లౌజ్ డిజైన్ చేసినప్పుడు క్యాన్వాస్ని ఇలాగే కదా డబల్ ఫోల్డింగ్ చేసి మనం డిజైన్ అనేది డ్రా చేసుకుంటాం. అలా ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి కట్ చేసా, ఇంకొకటి 2, నెక్స్ట్ బ్లౌజ్కి 3, ఇంకొక బ్లౌజ్కి 4. అలా ఒక వైపున మనం ఈ క్యాన్వాస్ పేపర్ని 4 బ్లౌజుల వరకు యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఒక చివరి వైపు వరుస కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 బ్లౌజులకి సేమ్ ఫోల్డింగ్ మీద ఇంకొక వరుస ఫోల్డ్ చేసుకుంటాం. అలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ వెళ్తే మొత్తం 4 సార్లు 4 వరుసలంటే 1 మీటర్ క్యాన్వాస్ పేపర్ మనకి 12 బ్లౌజుల వరకు డిజైనింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా సైడ్న చిన్న పార్ట్ ఏదైతే కార్నర్లో మిగిలిపోయిందో అది లట్కాన్స్ డిజైన్ చేయడానికి, చిన్న చిన్న ప్యాటర్న్స్ ఏవైనా హ్యాండ్స్కి అలాంటి వాటికి స్కాలప్స్ డిజైన్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో, మొత్తానికి 1 మీటర్ క్యాన్వాస్ పేపర్ని మనం సుమారు 12 బ్లౌజుల వరకు, అలాగే చిన్న చిన్న ప్యాటర్న్స్కి కూడా ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.